బట్టి ఉంటుంది. సౌండ్ ఏం రాదు కదా. కొంచెం అది చూడండి ఎస్సీ వాళ్ళది మన పడతాయి. లీడా లేదు 0.7 KVRH 1.8 అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ PM సూర్యగిరి కింద మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో సోలార్ రూప్ టాప్ను ప్రవేశపెట్టింది. దీంట్లో వచ్చేసి మనకు కిలోవాట్కి వచ్చేసి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్స్కి వచ్చేసి 60,000, తర్వాత 3 కిలోవాట్స్కి వచ్చి 78,000 ఉంటుంది, సబ్సిడీ ఉంటుంది. ఇది ఇప్పుడు మన బనానిపట్నంలో మన ఏర్పాటు చేసినది అందరు కాబట్టి మనము ఇది అందరికీ ఉపయోగం. దీనివల్ల మనకు 1000 రూపాయలు వరకు మనకు వస్తుంటే బిల్లు వేస్ట్గా తగ్గి 300 రూపాయల వరకు రావచ్చు. అదే 2,000 రూపాయలు ఉండే వాళ్ళు కూడా దాదాపు 300-400 రూపాయలలోనే మినిమం ఛార్జెస్ రావచ్చు. దీనివల్ల అందరికీ చాలా ఉపయోగము. ఇదే విధంగా మనము ఇప్పుడు మన ఈ బనగానపల్లి పట్టణంలో మన సారు లాయర్ మాధవరెడ్డి సార్ ఇంట్లో ఇది ఇన్స్టలేషన్ అయింది. 3 కిలో టాటా సోలార్ వారి కంపెనీ ఇది 3 కిలోవాట్స్ వరకు ఇన్స్టలైజ్ చేశారు. దాన్ని ఈరోజు ఛార్జ్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని బనగానపల్లి పట్టణ ప్రజలు కూడా ఉపయోగించుకోవాల్సినదిగా కరెంటు డిపార్ట్మెంటు వస్తున్నాము. దానికి ఏమన్నా ఇంకా మీకు సలహా ఏమన్నా కావాలంటే మమ్మల్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మదిలేటి, ఏడి ఎలక్ట్రికల్, 9440813344. బనగానపల్లి పట్టణ ప్రజలందరికీ నా నమస్సమాంజలు. ఈరోజు బనగానపల్లిలో ప్రధానమంత్రి సూర్యాఘర్ కింద మా ఇంట్లో ఈ సోలారు సిస్టము 3 వాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏఈ గారు, ఏడీ గారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకరించడం కాకుండా టాటా కంపెనీ వాళ్ళ ద్వారా సాజిద్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రియల్గా దాంట్లో చూస్తే మనకు వచ్చేటువంటి సబ్సిడీ కూడాను మ్యాక్సిమం 3 వాట్స్కి వచ్చేసి 78,000 రూపాయలు వస్తుంది. దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా తొందరగా దీని మీద శ్రద్ధ తీసుకొని బనగానపల్లిలో ఎక్కువ మంది ఏర్పాటు చేసుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి బిల్స్లో మ్యాక్సిమం తగ్గుతుందనేటువంటిది వారు చెప్తున్నటువంటి విషయము. దీన్ని గమనించుకొని 2,000 పైన వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కస్టమర్స్ దీన్ని పెట్టుకుంటే బాగుంటుందని నా సూచన.